మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారం మేరకు తెల్లవారుజామున సైబరాబాద్ స్పెషల్ ఆపరేట్ టీం 7 మహిళలను అదుపులోకి తీసుకుని 20 మంది యువకులను అరెస్ట్ చేసింది. పార్టీ జరిగిన స్థలంలో 70 గ్రాముల గంజాయి అలాగే మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారం మేరకు తెల్లవారుజామున సైబరాబాద్ స్పెషల్ ఆపరేట్ టీం 7 మహిళలను అదుపులోకి తీసుకుని 20 మంది యువకులను అరెస్ట్ చేసింది. పార్టీ జరిగిన స్థలంలో 70 గ్రాముల గంజాయి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత ఫోన్ లైన్ లో అందిస్తారు. సుచిత, మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారం మేరకు తెల్లవారుజామున సైబరాబాద్ స్పెషల్ ఆపరేట్ టీం 7 మహిళలను అదుపులోకి తీసుకుని 20 మంది యువకులను అరెస్ట్ చేసింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత ఫోన్ లో అందిస్తారు. సుచిత. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పిఎస్ లిమిట్స్ లో అయితే హాలిడే ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ జరిగినట్టుగా పక్కా ఇన్ఫర్మేషన్ తో స్పెషల్ ఆపరేషన్స్ టీం ఎస్ఓటి టీం అయితే దాడి చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 7 ఫీమేల్స్ మరియు 13 మంది మెన్స్ మొత్తం 20 మంది అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అయితే ఇది ఒక బర్త్డే పార్టీగా అయితే చెప్తున్నారు. ఈ బర్త్డే పార్టీని ముజ్రా పార్టీ చేసినని చెప్తూ వస్తున్నారు. అయితే యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముంబై నుంచి తీసుకొచ్చారు అయితే చెప్తున్నారు. దాంట్లో అండ్ ఆల్సో ఈ దాడిలో భాగంగా 70 గ్రాముల గాంజాతో పాటు కుక్క మద్యం కూడా దొరికినట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో ఇంకొక వర్షన్ కూడా ఉంది అని అయితే దానికి సంబంధించిన లాయర్ ఎవరుతున్నారో ఆయన చెప్తూ వస్తున్నారు. అయితే ఈ పార్టీ అనేది ఒక బర్త్డే పార్టీ. ఆ బర్త్డే పార్టీ కూడా అబ్దుల్ లుక్మర్ అనే ఒక రియల్ ఎస్టేట్ చేసాక 28 ఇయర్స్ వ్యక్తిది. అయితే ఈ పార్టీ కూడా వాళ్ళ ఫ్రెండ్ ఆ ఫామ్ హౌస్ హాలిడే ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది కూడా ఈ అబ్దుల్ లుక్మర్ అనే ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్. ఇంకొక వాళ్ళ రెంట్ కూడా కాదు, నార్మల్ గా చిన్న పార్టీ ఇస్తారు చెప్పి ఫ్రెండ్స్ మాత్రమే వెళ్ళాము. అక్కడ ఎటువంటి గంజాయి అనేది మా దగ్గర లేదు, మేము ఎటువంటి ముజ్రా పార్టీ అనేది చేయలేదు. ఎవరైతే ఆడవాళ్ళు అనేది వచ్చారో వాళ్ళు అందులో 3 మేము పాటలు పాడడానికి అని చెప్పి మనిషికి 2000 ఇచ్చి మేము పిలిపించుకున్న వాళ్ళు కాకుండా మిగిలిన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ అనేది చెప్తూ వస్తున్నారు. అయితే పార్టీ కూడా మొదలవ్వక ముందు అంటే దాదాపు 9-10 ఆ టైంలోనే పోలీసులు అనేది వచ్చి చేశారు ఇదంతా అని చెప్తున్నారు. అయితే ఈ 3 ఎవరైతే ఉన్నారో లేడీస్ వాళ్ళు కూడా పాటలు పాడడానికి వచ్చిన వాళ్ళని కూడా వెస్ట్ బెంగాల్ నుంచి పిలిపించాము అని అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఫామ్ హౌస్ కూడా అబ్దుల్ కుమార్ ఫ్రెండ్ హుసేన్ది అని అయితే చెప్తూ వస్తారు. అయితే ఇంకా వీళ్ళ దగ్గర గాంజాయి అండ్ మద్యం హుక్కా దొరికినట్టుగా చెప్తున్నారు. అయితే గాంజాయి అయితే వీళ్ళది కాదు, వీళ్ళకి సంబంధం లేదు. ఈ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో ఈ ఫామ్ హౌస్ కి అతని దగ్గర 50 గ్రాముల గంజాయి దొరికింది. మా దగ్గర ఎటువంటి గంజాయి లేదు, మేము ఓన్లీ హుక్కా 2 హుక్కాలు మా దగ్గర ఉన్నాయి, ఆ హుక్కా మరియు మద్యం మాత్రమే మా దగ్గర ఉంది అయితే వాళ్ళు చెప్తున్నారు. ఎవరైతే అబ్దుల్ కుమార్ వాళ్ళకి సంబంధించిన లాయర్ అయితే ఇన్ఫర్మేషన్ అంతా బయట పెట్టారు. అది కాకుండా వాళ్ళు ఆల్రెడీ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి కదా, మేము ఒక నిజంగానే ముజ్రా పార్టీ సీసీ కెమెరాస్ రికార్డ్ అయి ఉంటుంది కదా తప్పకుండా అనేది దీనికి సంబంధించి 2 వర్షాలు అయితే బయటకు వచ్చాయి ఇప్పటికి. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు మరి సుచిత? పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు చేసి నిజంగానే ముజ్రా పార్టీయా కాదా అని అయితే దర్యాప్తు చేస్తున్నారు.
వీళ్ళ వర్షన్ అయితే ఇది ముద్రా పార్టీ కాదు, నేను లాయర్ నాకు నైట్ 11 o'clock కాల్ వచ్చింది, నేను వచ్చే లోపే వాళ్ళు అనేది ఫ్యామిలీ అని కూడా చూడకుండా తీసుకెళ్లారు నైట్ 11 o'clock కి పోలీస్ స్టేషన్ కి అని అయితే లాయర్ కూడా చెప్పుకుంటూ వచ్చారు. రైట్ సుచిత, థ్యాంక్ యూ.